ఈరోజు మనం చాలా లోతైన ఒక అంశాన్ని చూడబోతున్నాం. దీని పేరు వినగానే కొంచెం ఆశ్చర్యంగా అనిపించొచ్చు. నవగ్రహాలు, వాస్తవికతను ప్రోగ్రామ్ చేసే 9 శక్తులు. నవగ్రహాలు అనగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేదేంటి? అదే, ఈ 9 ఆకాశంలో ఉన్న వస్తువులు మన తలరాతను శాసిస్తాయి, మన జీవితాల్ని నడిపిస్తాయి అని బలంగా నమ్మేస్తాం కదా. ఈ విషయంలో సాధారణంగా 2 అభిప్రాయాలుంటాయి. ఒకటి, ఇదంతా అర్థం లేని మూఢనమ్మకం అని కొట్టిపారేసేవాళ్లు. రెండోది, దీన్ని గుడ్డిగా ఎలాంటి ప్రశ్నలు లేకుండా జ్యోతిష్యం అని నమ్మేవాళ్లు. కాని అసలు విషయం ఏంటంటే, ఈ 2 వాదనలు కూడా సత్యాన్ని అందుకోలేకపోయాయి. 2 పొరపాటే. మరి ఆ 3వ కోణమేంటి? అసలు నిజమేంటి? అదే ఇప్పుడు మనం చూడబోతున్నాం. సరే, మొదటి విభాగానికి వచ్చేద్దాం. మనకి ఇన్నాళ్లుగా నవగ్రహాల గురించి ఏం చెప్పి నమ్మించారో ఆ అపోహలని ఒక్కొక్కటిగా విడదీసి చూద్దాం. అన్నిటికన్నా ముందు మనం మన ఆలోచనని మార్చుకోవాల్సింది గ్రహం అనే పదం దగ్గర. గ్రహం అంటే ఆకాశంలో తిరిగే ఏదో ఒక బంతి కాదు. దాని అసలు సంస్కృత మూలం గ్రహ అంటే పట్టుకునేది, మనల్ని ప్రభావితం చేసేది, వాస్తవికతను మనపై ఒక ముద్రలా వేసేది. చూసారా, అర్థమే మొత్తం మారిపోయింది. సాధారణంగా జరిగేదేంటి? గుడికి వెళ్తే నవగ్రహాలు విగ్రహాలుగా కనిపిస్తాయి. జ్యోతిష్కువ దగ్గరికి వెళ్తే వాళ్లు భయాన్ని అమ్ముతారు. ఇక ప్రజలేమో గుడ్డిగా అనుసరిస్తారు. మరి అపోహలన్నీ పక్కన పెడితే అసలు ఈ నవగ్రహాలంటే ఏమిటి? వాటి వెనకున్న అసలు నిజమేంటి? ఇక్కడ నుంచి మనం ఒక సరికొత్త కోణంలోకి వెళ్తున్నాం. నవగ్రహాలని ఒక సైన్స్ లాగా చూద్దాం. అంటే ఈ విశ్వంలోని శక్తులకి మన శరీరానికి మధ్య ఉన్న సంబంధమేంటి? ఇక్కడ మనం ఒక కఠోరమైన నిజాన్ని ఒప్పుకోవాలి. నవగ్రహాలు అంటే కేవలం ఆకాశంలో తేలియాడే రాతి గోళాలు కానే కాదు. అవి శక్తి క్షేత్రాలు, ఎనర్జీ ఫీల్డ్స్. ఈ శక్తి క్షేత్రాలు అనేవి ఊరికే చెప్పే మాటలు కాదు. వాటికి నిర్దిష్టమైన పన్నుంటాయి. ఉదాహరణకి, సూర్యచంద్రుల నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రభావం, గురుడు శని గ్రహాల గ్రావిటేషనల్ కోడింగ్, మనలోని హార్మోన్లని నరాల వ్యవస్థని కంట్రోల్ చేసే బుధుడు శుక్రుడు, ఇలా ఒక్కొక్కటి ఒక్కో రకమైన శక్తికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఓకే, ఈ విశ్వశక్తులు అంటున్నాం కదా, మరి ఇవి మన శరీరం మీద, మన మెదడు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? దాన్ని పరిశీలిద్దాం. మన తలరాత ఎక్కడో నక్షత్రాల్లో రాసిపెట్టలేదు. కాని ఈ విశ్వంలోని ఫ్రీక్వెన్సీలకి మన శరీరం ఎలా స్పందిస్తోంది అనే దాంట్లో ఉంది. భూమి తిరుగే కొద్దీ మన బాడీలో చాలా మార్పులొస్తాయి. మన నిద్ర సైకిల్స్ అంటే సిర్కాడియన్ రిథమ్స్, మన హార్మోన్ లెవెల్స్, మన మూడ్స్, చివరికి మనం తీసుకునే నిర్ణయాలు కూడా మారిపోతాయి. ఇప్పుడు అసలు సిసలైన విషయానికి వస్తున్నాం. ఇన్నాళ్లుగా మనం నమ్ముతున్న పురాణ కథలని కొత్త శాస్త్రీయ కోణంలోకి అనువదించి చూద్దాం, డీకోడ్ చేద్దాం. ఒక్క విషయం స్పష్టంగా చెప్తున్నాను, ఇది మతం కాదు, ఇది సైన్స్. మన నరాల వ్యవస్థకి, ఖగోళ ప్రభావాలకి మధ్య ఉన్న సంబంధం. కావాలంటే దీన్ని న్యూరో ఆస్ట్రోనమీ అని పిలుచుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనం ఏమనుకుంటున్నాం? అసలు నిజమేంటో. సూర్యుడు అంటే అగ్నిదేవుడు అనుకుంటాం. కానీ సైంటిఫిక్గా అది మనలోని అహం, మన సంకల్పశక్తి. శని అంటే శిక్షించే దేవుడు అనుకుంటాం, భయపడతాం. కానీ అది మన జీవితంలో క్రమశిక్షణ, మనం చేసే పనులకొచ్చే పర్యవసానాల్ని సూచిస్తోంది. ఇలా ప్రతి గ్రహం వెనుక ఒక సైకలాజికల్, బయోలాజికల్ అర్థం ఉంది. సరే, ఇదంతా సైన్స్ అయితే మరి ఇన్ని వందల ఏళ్లుగా దీన్ని కథలు, పురాణాల రూపంలో ఎందుకు చెప్పారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి సమాధానం చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. 1000 ఏళ్ల క్రితం ఎలాంటి టెక్నాలజీ లేనప్పుడు లక్షల మందికి ఈ సంక్లిష్టమైన సైన్స్ను ఎలా చెప్పాలి? అదే వాళ్ల ముందున్న సవాలు. దానికి వాళ్లు కనుక్కున్న పరిష్కారమే ఈ జ్ఞానాన్ని గుర్తుండిపోయే కథలుగా, పాత్రలుగా మార్చడం. అందుకే సైన్స్ పురాణంగా మారింది. ఇక చివరి, అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చాం. ఇదంతా విన్న తర్వాత మన విధి అంతా ఈ గ్రహాల చేతిలో ఉందనే భావన నుంచి బయటపడి మన చేతుల్లో ఏముందో చూద్దాం. మనం చేసే పూజలు, పద్ధతులని కూడా ఈ కొత్త కోణంలో చూద్దాం. మంత్రాలంటే కేవలం దేవుడికి చేసే ప్రార్థనలు కాదు, అవి మన బాడీ ఫ్రీక్వెన్సీని సరిచేసే వైబ్రేషన్ థెరపీ లాంటివి. యంత్రాలంటే కేవలం బొమ్మలు కాదు, అవి మన ఎనర్జీని ఫోకస్ చేసే రెజొనెన్స్ టూల్స్. ఇదంతా మ్యాజిక్ కాదు, సైన్స్.
కాబట్టి మనం చెయ్యాల్సింది ఒక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్. మొదటిది, ఈ శక్తులు ఉన్నాయని, అవి మనపై ప్రభావం చూపిస్తాయని అవగాహన పెంచుకోవడం. రెండోది, ఆ ప్రభావాన్ని గమనించి దాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం. చివరిగా, అలా చేసినప్పుడు మన విధిని మనమే నియంత్రించుకోగలుగుతాం. చివరగా ఈ మొత్తం చర్చ సారాంశం ఒక్క వాక్యంలో చెప్పాలంటే, ఎవరూ ఈ గ్రహాలచే నియంత్రించబడరు, కేవలం ప్రభావితమవుతారు. ఆ ప్రభావమనేది మన విధి కాదు, దాన్ని మార్చుకునే శక్తి మనలోనే ఉంది.